ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఎంపీగా ఉన్న విజయసాయి రెడ్డి గారైతే ఈరోజైతే రాజీనామా పత్రం అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీని వెనకాల అసలు ఏముంది, తను రాజీనామా చేయడానికి గల కారణాలు ఏందని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతోని ప్రముఖ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు ఎందుకు రాజీనామా చేశారని అనుకుంటున్నారు? ఎందుకనే ఉందమ్మా, చాలా మామూలు సాధారణ విషయంగా చూస్తున్నా. ఇది మన ఊరిని మిగతా ఏదో ఆయన కుడి భుజము ఎడ భుజము ఇవన్నీ కాదు. ఆయన ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్, ఈజ్ చార్టెడ్ అకౌంటెంట్, ఒక ప్రొఫెషనల్. అక్కడ ఆ టైంలో 2019లో అనుకోని పరిస్థితుల్లో జగను తనకు కావాల్సిన వాడు, కుటుంబ సభ్యులు సమానం. సో అతనికి ఒక నమ్మకమైన వ్యక్తిగా, పక్కన ఉండ బాగా దగ్గరున్న మనిషిగా, రాజకీయ బంధాలు వేరు, మామూలుగా సొంతాలు వేరు కదా. అలాగూ రాజకీయ బంధాలే కాకుండా తనకు పక్కన ఒక మంచి మనిషి, మన బాగా కుటుంబ సభ్యులు లాంటి మనిషి ఉండాలి అన్న కారణం చేత ఈయన దగ్గరికి వచ్చాడు. సార్ నడిపాడు. ఇప్పుడు రాజకీయాలు మారిపోయిన ఆ పరిస్థితులు పోయి ఇప్పుడు జగన్ వర్సెస్ జగన్. ఇంక జగన్ ఫైట్, జగన్ పక్కన ఎవరున్నారు, ప్రజల దృష్టిలో జగన్ పక్కన ఎవరున్నారు, జగన్ తోటి ఎవరున్నారు, జగన్తో ఎవరు నడుస్తున్నారు, ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. జగన్ తోటి ఎవరున్నా వాళ్ళకి ఓకే, జగనే అంతే. 1 2 3 జగన్. జనాల 40% ఓట్లు జగన్ బట్టే పడ్డాయి, జగన్ కోసమే పడ్డాయి. రేపు 60% ఓట్లు పడ్డా జగన్ కోసమే. సో ఎవరు పక్కన ఉన్నారు, ఎవరున్నారని ప్రజలు ఆ దృక్పథంలో లేరు. ఒకటి, విజయసాయి రెడ్డి గారు నేను రాజకీయాల నుండి మొత్తం తప్పుకుంటా ఉన్నాను, వ్యవసాయమే నాకు అని చెప్తా ఉన్నారు. వైసీపీలో ఎలా ఉండబోతా ఉంది ఒకవేళ విజయసాయి రెడ్డి లేని లోటే విధంగా? లేని లోటు ఏమి ఉండదమ్మా. విజయసాయి రెడ్డి గారు ఏమీ రాజకీయ చతురత, రాజకీయం నడిపి పార్టీని అధికారంలో తీసుకొచ్చిన రాజకీయ ఎత్తుగడలు ఏం కాదు కదా. ఆయన చార్టర్డ్ అకౌంటెంట్, అనేక విషయాల్లో కొన్ని విషయాల్లో ఆయన సహకరించి బాగా కుటుంబ సభ్యుడిగా ఉన్నారు, పెద్ద మనిషి. సో ఆయన రాజకీయాలు ఇనఫ్ ఈజ్ ఇనఫ్. ఆయన కప్ ఆఫ్ టీ కాదు రాజకీయాలు. ఆయన కప్ ఆఫ్ టీ చార్టర్డ్ అకౌంటెన్సీ, పెద్ద కంపెనీలకి ఆయన చార్టర్డ్ అకౌంటెంట్. సో అవన్నీ ఈ మధ్యకాలంలో పక్కన పెట్టేశారు. ఇప్పుడు మళ్ళీ తన ప్రొఫెషన్, తన బ్యాకు వ్యవసాయం. ఈ ఆఖరు ఇప్పుడు ఆయన 50లో 60లో లేడు కదా, 70 దగ్గరికి వచ్చాడు కదా. 70 దాటి ఉన్నాడు. ఇంకా ఈ ఆఖరి రోజుల్లో ఈ రాజకీయాలు ఇంకేముంది, ఇంకా 29 దాకా ఎన్నికల ప్రసక్తి లేదు. 29కి అప్పటికి జగన్కి ఎవరు ఉండక్కల్లా. జగన్కి ఇప్పుడైనా ముందు రాబోయే కాలమైనా జగన్కి జగనే తోడు, జగన్కి జగనే. అది అలా ప్రజల్లో ఎస్టాబ్లిష్ అయిపోయింది. జగన్ ఒకటే ఎవరుంటారు, ఎవరు చూడాల. సో తన అవసరం కూడా అంత పార్టీకి మామూలుగా సలహాదారుగా, ముఖ్యుడిగా, స్నేహితుడిగా, కుటుంబ సభ్యుల్లాగా ఉండటం అది వేరు. రాజకీయ చతురతకి, రాజకీయ ఎత్తుగడలకి ఈయన అవసరం లేదు కనుక అవసరం లేదు. మన పని మనం మన వృత్తి 50 ఏళ్ళుగా చేసుకున్న వృత్తి, ఆ వృత్తి వ్యవసాయం, కొంచెం ప్రశాంత జీవితం గడుపుదాం అనుకుని ఉండొచ్చు కదా.